మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. సో, ఇప్పుడు సాధారణంగా అంటే ఇప్పుడు 1990 నుంచి పోలిస్తే ఇప్పటివరకి అంటే అడ్వాన్స్‌మెంట్ వచ్చింది ఈ ట్రీట్మెంట్‌లో. సో, ఒక్కసారి హెచ్ఐవి సోకిన తర్వాత ఆయన కానీ, ఆమె కానీ ఎంత కాలం వరకు తన జీవన ప్రమాణాలు కోల్పోకుండా లేదా రెగ్యులర్‌గా అందరూ జీవించినట్టు జీవించడానికి ఆమె ఆయుள் ప్రమాణం మీద గాని ఎలాంటి ప్రభావం ఏమైనా ఉందా? ఎంత కాలం ఆ ఇబ్బంది లేకుండా బతికే అవకాశం ఉంటుంది? ఇది మంచి ప్రశ్న అండి. అంటే యాక్చువల్‌గా ఇప్పుడు చూసుకుంటే ఇంత ముందుతో కంపేర్ చేసుకొని ఇప్పుడు మనకొచ్చి అందుబాటులో ఉండే యాంటీ వైరల్ డ్రగ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లాగానే లీడ్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఈజ్ మందులు రెగ్యులర్‌గా వాడాలి. రెగ్యులర్‌గా డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడుకుంటా వైరల్ లోడ్స్ అన్‌డిటెక్టబుల్ రేంజ్‌లో పెట్టుకొని తర్వాత హెల్తీ లైఫ్ స్టైల్స్ అలాంగ్ విత్ మెడికేషన్ హెల్తీ లైఫ్ స్టైల్స్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చండి. ఇప్పుడుండే మనకు అందుబాటులో ఉండే మంచి యాంటీవైరల్స్ ప్లస్ రెగ్యులర్ ఫాలోఅప్, మంచి డైట్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్తో ఆల్మోస్ట్ నార్మల్గానే జీవించవచ్చు. బట్ అది ఉందని చెప్పి మనము ఇది కాదు, కానీ డెఫినెట్లీ నార్మల్ పీపుల్కి హెచ్ఐవి వాళ్ళకు కొంచెం ఇమ్యూనిటీలో డిఫరెన్స్ ఉన్నా విత్ డ్రగ్స్ వీ కెన్ లీడ్ ఎ నార్మల్ లైఫ్. అండ్ ఏదో హెచ్ఐవి ఉంది కదా అని చాలామంది ఇన్హిబిషన్స్ లేకుండా మంచి ట్రీట్మెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేసుకునేదానికి ఉంది. దాచిపెట్టుకోకుండా ప్రాపర్ డాక్టర్ గైడెన్స్, ప్రాపర్ మెడికల్ గైడెన్స్, హెల్తీ లైఫ్ స్టైల్తో డెఫినెట్గా నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు.